హాయ్ ఫ్రెండ్స్, మీకు నేను ఎక్కువగా శక్తిపీఠాలు జ్యోతిర్లింగాల టెంపుల్సే చూపిస్తున్నాను. మిస్ అవ్వద్దండి. ఏకవీర దేవి ఆలయం చూద్దాం. మహారాష్ట్రలోని మాహూర్లో ఉన్న శక్తిపీఠం. దీనిని అష్టాదశ శక్తిపీఠాలలో 8వ శక్తిపీఠం. ఈ దేవతను ఏకవీర మాత అంటారండి. టెంపుల్ చిన్నగా ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది, కానీ చాలా ఫేమస్ అండి. తక్కువ మందికి తెలుసు. 8వ శక్తిపీఠం అండి ఇది. చాలా అరుదైన శక్తిపీఠాలలో ఒకటి. సతీదేవి యొక్క శరీర భాగం పడిన ప్రదేశం అండి. ఎక్కువగా రేణుకాదేవి ఆలయాన్ని శక్తిపీఠంగా కొలుస్తారు. ఇక్కడ ఏకవీరమాత ఆలయం గంగానది ఒడ్డున ఉందండి. ఈ 4 టెంపుల్స్కి చాలా ఫేమస్ అండి. 4 టెంపుల్స్, ఏకవీరదేవి టెంపుల్, తరువాత రేణుకామాత ఆలయము, తరువాత దత్తాత్రేయ జన్మస్థలం, ఆ తరువాత అనసూయమాత ఆశ్రమం. ఇవన్నీ మాహూర్లోనే పక్కనే ఉన్నాయండి. ఒక టెంపుల్ తర్వాత మరొక టెంపుల్. ఈ 4 టెంపుల్స్ ఒక రోజులోనే చూడొచ్చు. మీరు ఫస్ట్ ఏకవీరదేవి టెంపుల్ చూడండి, తర్వాత రేణుకామాత ఆలయం, తర్వాత వీడియోలో దత్తాత్రేయ స్వామి ఆలయం, తర్వాత వచ్చేసి అనసూయమాత ఆశ్రమం ఒక్కొక్కటిగా చూపిస్తాను. మిస్ అవ్వద్దు. కొంతమంది అంత దూరం అయితే వెళ్ళలేరు, వెళ్ళటం కాదు, అసలు అన్ని మెట్లు ఎవరు ఎక్కలేరు నాకు తెలిసి. సో డోంట్ మిస్ ఇట్. ఇది గంగానది ఒడ్డున ఉందండి టెంపుల్. అమ్మవారి తల భాగం అండి మాహూర్లో ఉంది. అమ్మవారి శరీర భాగాలు అన్నీ చెప్పాలంటే చాలా చరిత్ర ఉందండి. చరిత్ర మొత్తం చెప్పాలంటే అంత వీడియో సరిపోదు. సో మీకు షార్ట్కట్లో వివరించాను. ఇదేనండి గంగా నది. ఇంకొకసారి వెళ్ళినప్పుడు మీకు తప్పకుండా ఫుల్ స్టోరీ వివరిస్తానండి. చాలా ఫేమస్ అండి. అసలు చాలా బాగుంది. అమ్మవారి తల భాగం చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. డోంట్ మిస్ ఇట్. ఏకవీరాదేవి శక్తిపీఠం ఉన్న పక్కనే ఉన్న గంగానది అండి ఇది. మీకు అనసూయమాత ఆశ్రమం స్టెప్స్తో సహా చూపిస్తానండి వీడియో. ఆ స్టెప్స్ అయితే అసలు ఎక్కలేరండి. అవి చూస్తే మీకు అర్థం అవుతుంది. చాలా ఫేమస్. అన్ని స్టెప్స్ ఎక్కగలమా అనిపిస్తుంది. ఈ గంగానది బాగుంది కదా.